హాయ్ హలో ఫ్రెండ్స్, ఇవాళ అయితే మేము ముందుకు పల్సర్ 125 అయితే తీసుకొచ్చాను ఫ్రెండ్స్. పల్సర్ 150 పర్చేజ్ చేయని వాళ్ళు, అంత పవర్ అండ్ టార్క్ వద్దనుకునే వాళ్ళు, తక్కువలో మంచిగా లుక్స్తో నాకు పల్సరే కావాలనుకునే వాళ్ళకు 125cc అయితే మాత్రం చాలా ఉపయోగపడుతుంది. ఈ 125cc వచ్చేసి మనకు కొంచెం పల్సర్ 150 కంటే కొంచెం బెటర్ మైలేజ్ కూడా ఇస్తుంది. ఆ లుక్ పరంగానైతే మనం ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేకుండా, ఎటువంటి చేంజెస్ లేకుండా దాదాపుగా 90% ఈక్వల్గా ఉంటుంది అనమాట. వాళ్ళు వచ్చేసి మనకు 125 150 అని చెప్పేసి లోగో మెన్షన్ చేసింది చెక్ చేస్తే తప్ప వాళ్ళైతే ఖచ్చితంగా గుర్తుపట్టలేరు. ఎక్స్పీరియన్స్ పర్సన్ అయితే మాత్రం గుర్తుపట్టగలరు. మనకు సాకాబ్జార్లో కానీ లేకపోతే బండి డిజైన్ విషయంలో మాత్రం ఎక్కడ అయితే ఎటువంటి చేంజెస్ లేవన్నమాట. యాజ్ గా దించి పడేశారు మొత్తానికి. అయితే మాత్రం చాలా బాగా సెల్ అవుతున్న మోడల్ అని చెప్పుకోవచ్చు. 125లో మనకు సక్సెస్ అయిన మోడల్ అని కూడా చెప్పుకోవచ్చు. 125cc పల్సర్ ఒకసారి 2025లో రిలీజ్ అయిన పల్సర్ బ్లూ కలర్ వేరియంట్ అయితే ఒకసారి మీకు అయితే లుక్స్ అండ్ డిజైన్ ఏ విధంగా ఉందో ఒకసారి అయితే చూపిస్తున్నాను, చూడండి. అదేవిధంగా దీని కొన్ని స్పెక్స్ అయితే మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. దీని సీసీ వచ్చేసి మనకు 124.4cc వస్తున్న వెహికల్ అని చెప్పుకోవచ్చు. దీని పవర్ చూసుకున్నట్లయితే 11.64 bhp పవర్ ఉంటుంది. ఎట్ ది రేట్ ఆఫ్ 8500 rpmతో వస్తుందండి. దీని టార్క్ వచ్చేసి 10.8 న్యూటన్ మీటర్ టార్క్ ఉంటుంది. ఎట్ ది రేట్ ఆఫ్ 6500 rpmతో ఉంటుందండి. అలాగే చూసుకుంటే ఇది మనకు పల్సర్ 150లో ఇచ్చిన మాదిరిగానే మనకైతే స్పైస్ స్పీడ్ గేర్ బాక్స్తో వస్తుందండి. దీని మైలేజ్ వచ్చేసి మనకు కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేసిన మైలేజ్ వచ్చేసి మనకు 50 km/h వస్తుందండి. 50 kmpl మైలేజ్ వస్తుందండి. ఖచ్చితంగా చెప్పాలంటే మనకు 58 వరకు కూడా వస్తుంది. బయట చూసిన దాని ప్రకారం అయితే మీరు ఒక 60 కిలోమీటర్స్ లోపు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా మీకైతే ఒక 58-55 మైలేజ్ అయితే ఖచ్చితంగా వస్తుందని చెప్పుకోవచ్చు అండి. అదేవిధంగా చూసుకుంటే ఇది వచ్చేసి మనకైతే ఫ్రంట్ సైడ్ అయితే డిస్క్ బ్రేక్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా బ్యాక్ సైడ్ చూసుకుంటే డ్రమ్ బ్రేక్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి మనకు ఏబిఎస్తో రాదండి, కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ అని చెప్పేసి అలాంటి బ్రేకింగ్ సిస్టమ్తో అయితే వస్తుంది. మనకు వీల్స్ వచ్చేసి సేమ్ టు సేమ్ అలాయ్ వీల్సే ప్రొవైడ్ చేయడం జరిగింది. దీని వెయిట్ చూసుకుంటే మనకు వచ్చేసి 140 kgs వరకు ఉందండి. ఇది వచ్చేసి మనకు 100 టాప్ స్పీడ్ వచ్చేసి మనకు 100 వరకు అయితే వెళ్తుందండి. ఈ టైర్స్ వచ్చేసి మనకైతే ట్యూబ్లెస్ టైర్స్ వస్తుందండి. మన ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి మనకైతే 11.5 లీటర్స్ అయితే మనకు ఫ్యూయల్ ట్యాంక్ అయితే పడుతుందండి. మనము డే టు డే లైఫ్ యూజేజ్లో మనకైతే దీంట్లో అయితే ఎటువంటి కంప్లైంట్స్ లేవు. మనం సిటీలో తిరగడానికి అయితే మాత్రం చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. మంచి మైలేజ్ కూడా వచ్చే బైక్ అని కూడా చెప్పుకోవచ్చు. మనం చూసుకుంటే పల్సర్కు ఈక్వల్గా కంప్లీట్గా తీయడం వల్ల మనకైతే ఎక్కడ కానీ మనం గుర్తుపట్టరాదు. నైట్రో షాక్ అబ్జర్వర్స్ బ్యాక్ సైడ్ ఇచ్చినవి కానీ చూసుకుంటే మనకు సారీ గార్డ్ విషయంలో కానీ మనకైతే ఎక్కడ ఏది స్కిప్ చేయలేదండి. A to Z మనకైతే దించి పడేశారని చెప్పుకోవచ్చు. మనకు పిలియన్ పుట్రెస్ట్ కూడా క్వాలిటీ మాత్రం సేమ్ టు సేమ్ 150 లాగే ఇచ్చారు. కానీ మనకైతే రైడర్ ఫుట్ రెస్టర్ మాత్రం 150 లాగా ఉండవు. కొన్ని చేంజెస్ అయితే బాగా అబ్జర్వ్ చేస్తే మాత్రం నోటీస్ చేయవచ్చు. ఈ మన రైడర్ ఫుట్ రెస్ట్ వచ్చేసి మనకు పల్సర్ 150లో క్వాలిటీ బాగుంటుంది. ఇట్లా కింద పడ్డా కానీ ఇలా మలుగుతాయి అన్నమాట. దీంట్లో వచ్చేసి అలా మలగడానికి అయితే ఛాన్స్ లేదు. మళ్ళీ ఇంకా మెయిన్ వచ్చేసి ఇంకోటి వచ్చేసి మనకు కిక్ స్టార్ట్ అయితే మనకైతే దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. కానీ మనకైతే దీంట్లో డ్యూయల్ స్పార్క్ ప్లగ్ అయితే ప్రొవైడ్ చేయలేదండి, సింగిల్ స్పార్క్ ప్లగే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒక డిసడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. డ్యూయల్ స్పార్క్ ప్లగ్ ఉండడం వల్ల ఏమవుతుందంటే మన పెట్రోల్ అనేది తొందరగా బర్న్ అయ్యి, అంటే మొత్తం పూర్తిగా బర్న్ అవుతుంది, మంచి పికప్ అనేది ఉంటుంది అనమాట. దీనికైతే సింగిల్ స్పార్క్ ప్లగ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది ఒకటి. చిన్న తక్కువ చేసి అయితే మనకు 125 అయితే తీసుకొచ్చారు, తక్కువ పవర్ అండ్ టార్క్లో అనమాట. చూసారు కదా, మీకైతే ఇక్కడ సీలేషన్ చూసారా. ఇది వచ్చేసి మనకు బ్యాక్ సైడ్ చూసుకుంటే మాత్రం సేమ్ టు సేమ్ 150 మాదిరిగానే ఉంది. అక్కడ 125 మెన్షన్ చేయకపోతే ఎవరైతే ఖచ్చితంగానైతే 100% గుర్తుపెట్టడానికి అయితే ఛాన్సే లేదు. ఒకసారి చూసుకోండి, ఇక్కడ 5 స్పీడ్ గేర్ బాక్స్, ఒకటి వచ్చేసి డౌన్, 4 వచ్చేసి అప్ అనమాట. మనకైతే సేమ్ షాఫ్ట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది, గేర్ షాఫ్ట్ అయితే. ఒకసారి ఇది చూసారా, ఇది అయితే ఫోల్డ్ అవ్వట్లేదు.
సైడ్ స్టాండ్ అయితే మనకైతే ఇంజిన్ కట్ ఆఫ్ సెన్సార్ అయితే మనకైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే మనకైతే సెంటర్ స్టాండ్ కూడా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. క్వాలిటీ పరంగా చూసుకుంటే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి మనకు డిటిఎస్ ఇంజిన్ అయితే మెన్షన్ చేయలేదు. మనకైతే ఓన్లీ బజాజ్ లోగోతో మనకైతే స్టిక్కరింగ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మనకు పల్సర్ 150 అయితే డ్యూయల్ ఆర్ఎన్స్ వస్తాయి, కానీ దీంట్లో అయితే మనకైతే ఓన్లీ సింగిల్ ఆర్ఎన్ మాత్రమే మెన్షన్ చేయడం, సింగిల్ ఆర్ఎన్ మాత్రమే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ స్పార్క్ ప్లగ్ విషయంలో కూడా సింగిల్ వచ్చింది. అదేవిధంగా మనకు హారన్ విషయంలో కూడా సింగిల్ వచ్చింది. కొన్ని దీంట్లో నుంచి కొన్ని అవాయిడ్ చేసి 125 cc కొంచెం పవర్ అండ్ టార్క్ కూడా తగ్గించి మనకు 125 cc ప్రొవైడ్ చేశారని చెప్పుకోవచ్చు. దాంట్లో వచ్చేసి మనకు మడ్గర్ పైన వచ్చేసి కార్బన్ ఫైబర్ స్ట్రక్చర్ అయితే దాని మీద ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. దీని మీద వచ్చేసి మనకైతే కంప్లీట్గా ప్లేన్గానైతే ఇవ్వడం అయితే జరిగింది. మీరు ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ డీటెయిల్గా మాత్రం అబ్జర్వ్ చేస్తేనే మీకైతే తెలుస్తుంది. క్యాజువల్గా చూస్తే మాత్రం అయితే మీకు ఎటువంటి డిఫరెన్స్ అనేది నోటీస్ చేయలేరు. అదేవిధంగా మనం మీటర్లో చూసుకున్నట్లయితే మనకైతే డిస్టెన్స్ ఎంటీ ఇవన్నీ అయితే ఏమీ లేవు, జనరల్గానే ఉంది. అదేవిధంగా మనకైతే 2025లో కూడా దీనికైతే మనకి ఎటువంటి ఛార్జింగ్ పోర్ట్ అయితే మనకైతే ప్రొవైడ్ అయితే చేయలేదు అనమాట. 125 cc అయితే ఛార్జింగ్ పోర్ట్ అనేది లేదు. 150 cc అయితే మనకు ఫుల్ డిజిటల్ మీటర్, నార్మల్ డిజిటల్ మీటర్కు, అదే డ్యూయల్ డిస్క్ వేరియంట్కు అన్నిటికీ 150 cc ఉన్న వాటికి ప్రతి ఒక్క దానికైతే ఛార్జింగ్ పోర్ట్ అనేది మనకైతే ఇచ్చారు. అదేవిధంగా చూసుకుంటే దీనికంటే చిన్న బండి అయినా 125 cc సిఎన్జి వెహికల్ ఉన్నది కదా, ఫ్రీడమ్ వెహికల్, దానికి కూడా మనకైతే ఛార్జింగ్ పోర్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. ఫుల్లీ డిజిటల్ మీటర్ కూడా ఇచ్చారు. దాంట్లో అయితే చాలా ఫీచర్స్ ఉన్నాయి. దాని వీడియో కూడా పూర్తిగా చేశాను. ఒకసారి కామెంట్ సెక్షన్ ఒకసారి మన వీడియోలోకి వెళ్ళి చూడండి, మీకైతే ఆ వీడియో కూడా కనిపిస్తుంది. మనకైతే స్విచెస్ క్వాలిటీలో కానీ లేకపోతే మనం మిగతా ఎటువంటి చూసుకున్నా కానీ మనకైతే ఎక్కడైతే ఏమైతే చేంజ్ అయితే అవ్వలేదు. మనకైతే 100% అయితే వర్త్ అని చెప్పుకోవచ్చు. ఇంకా కొంచెం బెటర్గా మైలేజ్ అయితే ఇంప్రూవ్ చేసి ఉంటే బాగుండేది అని అయితే అనిపించింది. అదేవిధంగా మనకైతే ఫ్రంట్ సైడ్ కనీసం మనకు ఏబిఎస్ సింగిల్ డిస్క్ ఏబిఎస్ ఇచ్చినా కానీ బాగుండేది అని అయితే అనిపించింది. మనకు పల్సర్లో అయితే ఎప్పటి నుంచో వస్తున్న ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే ఎల్ఈడి లైట్ అయితే ఫ్రంట్ సైడ్ ఎల్ఈడి లైట్ అయితే మనకైతే ఇస్తే బాగుండేది అయితే అనిపించింది. అది ఇప్పటికైనా వీళ్ళైతే ఎల్ఈడి అయితే ఇస్తే బాగుండేది. అదేవిధంగా సైడ్ ఇండికేటర్స్ కూడా మనకు అలోజెంట్తోనే వస్తున్నాయి. హజార్ లైట్ స్విచ్ కూడా మనకైతే ప్రొవైడ్ అయితే చేయలేదు. 150లో కూడా ప్రొవైడ్ చేయలేదు. 150 డ్యూయల్ డిస్క్లో కూడా మనకైతే హజార్ లైట్ స్విచ్ అనేది అయితే ప్రొవైడ్ చేయలేదు. ఇవి నార్మల్ బల్బ్స్తోనే వస్తున్నాయి. మీకైతే ఒకసారి ఓవరాల్ లుక్ అయితే చూపించాను కదా, ఒకసారి అయితే చెక్ చేసుకున్నారు కదా, ఏ విధంగా అనిపించిందో ఒకసారి అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. మీరు ఒకవేళ తీసుకోవాలనుకుంటే మన సబ్స్క్రైబర్ అయినట్లయితే మీకైతే కొంచెం డిస్కౌంట్ అయితే ఇస్తారు బయట ఉన్న ప్రైస్ కంటే ఖచ్చితంగా. ఒకసారి అయితే చూడండి. మీకైతే ఇప్పుడైతే 150 పల్సర్ అయితే ఒకసారి చూపిస్తున్నాను చూడండి. దాంట్లో లేని అని దీంట్లో ఉన్నాయో లేదో ఒకసారి అయితే క్రాస్ వెరిఫై చేసుకోండి. 150 పల్సర్ చూసారు కదా, డ్యూయల్ స్పార్క్ ప్లగ్, అలాగే ఛార్జింగ్ పోర్టు చూపిస్తున్నా ఒకసారి చూడండి, మీకు అవపడుతుందా? ఇగో ఛార్జింగ్ పోర్టు ఇవైతే ప్రొవైడ్ చేశారు. దీంట్లో మనకి వచ్చేసి డిస్టెన్స్ ఎంటీ మీటర్ కూడా ప్రొవైడ్ చేశారండి. ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన పల్సర్లో అయితే మనం ఉన్న ఫ్యూయల్తో ఎంత దూరం వెళ్ళొచ్చు అన్ని టోటల్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. అలాగే మనకు ఆఫ్ మడ్గర్ కూడా ఇచ్చారు మట్టి పడకుండా ఉండడానికి. అదే మనకు 125లో చూసుకుంటే అది కూడా లేదు. ఖచ్చితంగా నా సజెషన్ అయితే మాత్రం 125 తీసుకోవాలనుకుంటే మాత్రం అయితే కొన్ని డబ్బులు వేసుకొని మీరైతే 100% 150 అయితే తీసుకోండి. ఎందుకంటే బజాజ్లో మోస్ట్ సక్సెస్ఫుల్ బైక్ వచ్చేసి 150 పల్సర్ అండి. ఇప్పుడైతే డ్యూయల్ డిస్క్ వేరియంట్ కూడా బాగా సక్సెస్ అవుతుంది. డ్యూయల్ డిస్క్ వేరియంట్ చూసుకున్నారు కదా, ఇది వచ్చేసి చాలా హెవీగా ఉంటుంది బైక్ వచ్చేసి. మనకైతే 150 డ్యూయల్ డిస్క్ వేరియంట్ అయితే ఫ్యామిలీకి అయితే యూజ్ కాదండి. యూత్కి ఇద్దరితో వెళ్ళాలనుకుంటే మాత్రం యూజ్ అవుతుంది. ఫ్యామిలీకి అయితే 150 సింగిల్ డిస్క్ వేరియంట్ అయితే 100% యూజ్ అవుతుంది. అలాగే 125 cc కూడా 100% యూజ్ అవుతుందండి. దీంట్లో మీకు ఏ వెహికల్ నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఏదైనా వెహికల్ గురించి తెలుసుకోవాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.